ఎలాగైనా సరే అమర్ పంపిన ఆ లెటర్ని కైలాష్ గారు చూడకుండా దాచాలి. కానీ ఎలా? అయ్యో, ఐమ్ సారీ. అయ్యో, ఇట్స్ ఓకే, నేను తీస్తాను. నో ప్రాబ్లం. రాధిక, కొంచెం కాఫీ తీసుకురావా ప్లీజ్. తెస్తాను. నేను కాఫీ పెట్టుకుని వచ్చేలోపు కైలాష్ గారు కవర్ చూడకుండా కాపాడు భగవంతుడా. ఎక్కడికి ఇంత హడావిడిగా వెళ్తోంది? సస్పెన్స్ సినిమా కంటే సస్పెన్స్గా ఉంది రాధిక ప్రవర్తన. చాలా టెన్షన్గా బయటికి వెళ్ళొచ్చింది. వచ్చాక కూడా దీని మొహంలో కంగారు తగ్గడం లేదు. పైగా మధ్య మధ్యలో దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఏదో జరుగుతోంది.
హలో మేనేజర్, మనం వర్క్ విషయంలో చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడామని R&R కంపెనీ వాళ్ళు మనకి లీగల్ నోటీస్ పంపించారు. మనం ఎప్పుడైనా క్వాలిటీకి తప్ప మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వం. మనకి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే వాళ్ళు ఇలా చేస్తున్నారు. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయండి, నేను వస్తాను. పూర్తి ఆధారాలతో మనం కూడా వాళ్ళకి లీగల్ నోటీస్ పంపాలి. రాధిక, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. రాధిక, నా ఆరాధ్య దేవత, ఫోన్లో నీ పేరు చూడగానే నా మనసు పులకరించిపోయింది. నీ మాట వింటే చాలు, గుండెల్లో కోటి వీణలు ఒకేసారి మోగుతాయి. చాలా ఆపు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రాధిక లవర్ అనుకుంటున్నాను. ఎప్పటికీ ఆ మనసు నాదే అనుకుంటున్నాను. అమర్, మర్యాదగా చెప్తున్నాను, లాయర్తో విడాకుల నోటీస్ పంపించావు. నేను నీ దగ్గరకు వస్తానన్న ఆలోచనలో మంచిది కాదు. ఈ గేమ్ నిక్కడితో ఆపే. గేమ్ నువ్వు మొదలు పెట్టావు. ఎలాగైనా నిన్ను సొంతం చేసుకొని ఆ గేమ్ని నేను ఎండ్ చేస్తాను. మన ప్రేమ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. ఆల్రెడీ నేను నీకు చెప్పాను కూడా. మా నాన్నకిచ్చిన మాటే నా జీవితం, నా భర్తతోనే నా భవిష్యత్తు. నెరవేరని వాటి కోసం పగటి కలలు కని జీవితాన్ని నాశనం చేసుకోకు. మరొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను. డ్రైవర్, ఏమైంది?
నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? మేడం బ్రేక్ పడట్లేదు మేడం. జాగ్రత్త. అయ్యో, ముందు పిల్లలున్నారు. మేడం మీకేం కాలేదు కదా? పాప ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏమైందండి? ఏంటమ్మా, పిల్లల్ని చూసుకోవాలి కదా. చూడు పాప, రోడ్డు దాటేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా దాటాలి. రోడ్డు మీద చాలా వెహికల్స్ వస్తుంటాయి కదా, ఆ? చూసుకోండి. సరే బాబు. అమ్మా అమ్మా మీకేం కాలేదు కదా? ఆర్ యూ ఓకే? అమ్మా కొంచెం నీళ్ళు తాగండి. వద్దమ్మా. లేదమ్మా కొంచెం తాగండి. పర్లేదమ్మా కొంచెం తాగండి. తాగండి. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు వచ్చి పిల్లల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. సడన్ గా మా కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. పిల్లలకి ఏమవుతుందోనని చాలా కంగారు పడ్డాను. కొన్నిసార్లు జీవితమే మన చేతుల్లో లేకుండా అదుపు తప్పుతుందమ్మా. కార్దే ఉంది. బాగా చెప్పావు బాబు. ఏదేమైనా ఈరోజు నువ్వు లేకపోతే మా వల్ల పెద్ద ప్రమాదం జరుగుండేది. నాకు ఆ బాధ జీవితాంతం వెంటాడుతుండేది. నీ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను బాబు. ఈ మాత్రానికి అంత పెద్ద మాటలెందుకులే అమ్మా. నాకు అవకాశం ఉంది కాబట్టి ఆ పిల్లల్ని కాపాడగలిగాను. కాపాడాలంటే కావాల్సింది అవకాశం కాదు బాబు, గొప్ప మనసు, తెగించే ధైర్యం. ఆ రెండూ నీకున్నాయి. దేవుడు ఆ రెండు నాకు ఇచ్చి ఆయన నా అదృష్టాన్ని లాగేసుకున్నాడు. నేను కోరుకున్నది నాకు దక్కకుండా చేశాడమ్మా. నువ్వు అమ్మా అమ్మా అని ఆప్యాయంగా అంటుంటే ఆ పిలుపు నా గుండెల్ని తాకి నిన్నో నా కొడుకులా భావించాలనిపిస్తోంది. చిన్న పరిచయానికే ఎందుకో నా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తున్నావు. నన్ను తల్లిలా అనుకుని నువ్వు పోగొట్టుకున్నదేదో చెప్పు. నా వల్ల అయితే నేను తెచ్చిస్తాను. ఆ అవకాశం వస్తే తప్పకుండా మీ సహాయం తీసుకుంటానమ్మా. మీరు అమ్మలా నేను అనుకున్నది జరగాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి మీ నోటి మాటనే ఆశీర్వాదంగా భావిస్తాను. నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోలేకపోతే మిమ్మల్ని అడుగుతాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. నా పేరు శకుంతలాదేవి, కైలాష్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. నువ్వు ఎప్పుడైనా కలవచ్చు. నా నంబర్ తీసుకో బాబు. డ్రైవర్ మేడం నువ్వు వెళ్ళి కారు బాగు చేయించుకున్నా, నేను క్యాబ్ లో వెళ్ళిపోతా. అలాగే మేడం. అమ్మా నేను డ్రాప్ చేస్తానమ్మా. పర్వాలేదు బాబు, నీకెందుకు శ్రమ, నేను క్యాబ్ లో వెళ్ళిపోతానులే. సరేనమ్మా, జాగ్రత్త. అలాగే.
రాధిక అత్తయ్య ప్రియా ఏంటత్తయ్య? ఇంటి కోడలు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభం అమ్మా. అదే ఆనవాయితీ కూడా. ముందు ఆ పని చేయండి. సరే అత్తయ్య. రా. హలో, దాన్ని చూడవే, పెళ్ళైన 15 రోజుల్లోనే వినయాన్ని నటిస్తూ మంచితనం ముసుగేసుకుని అత్తని భర్తని తన వైపుకు తిప్పుకుంది. అది పైకి కనపడేంత ఉత్తమరాలు కాదు అని మీ అత్తయ్యకి నమ్మకం కలిగించాలి. అదేదో త్వరగా చేసి ఈ కుటుంబం నుంచి దాన్ని త్వరగా విడగొట్టమ్మా. చూడు, ఇలాంటి పనులు తొందరపడి చేయకూడదు. నిదానంగా అవకాశం దొరికిన ప్రతిసారి రాధికని తిట్టిస్తూ కొట్టిస్తూ మీ అత్తయ్య మనసులో అదంటేనే రగిలిపోయే స్థాయికి తీసుకురావాలి. ఆ అవకాశం ఎప్పటికొచ్చానో ఏదంతా నువ్వెప్పుడు చేశాను. ఒక్క అవకాశం ఇప్పుడే వచ్చిందే. 16 రోజుల పండగ దానికి వాళ్ళ అత్తగారి తిట్లతోనే ప్రారంభమవుతుంది. రాధిక గారు, ఇక్కడ పనులన్నీ అయిపోయాయి. ఇంకేమైనా చేయాలా? ఆ లోపల పూలున్నాయి, తీసుకొచ్చే. సరేనండి. అక్క, నువ్వు గుమ్మం దగ్గరికి వెళ్తే ఉండు, నేను వాటర్ తీసుకుని వస్తాను. అయ్యో, ఎంత అపచారం, ఎంత అపచారం! శుభమా అని 16 రోజుల పండగ జరుగుతుంటే పసుపుని కింద పడేస్తావా? నేను కావాలనేం పడేయలేదు. నిర్లక్ష్యం. అశుభమని తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా వ్యవహరిస్తావా? ఆ రోజేమో తప్పని తెలిసి వడి బియ్యం నేలపాలు చేసావు. ఈ రోజేమో ఇలాంటి పని చేసావు. అసలే వదినకి ఇలాంటి ఆచారం పట్ల పట్టింపులెక్కువ. నట్టింట్లో పసుపు కుంకుమల్ని నేలపాలు చేశావంటే ఏం అశుభం జరుగుతుందో ఏమో. ఏంటి మీరు కావాలని ఎవరైనా చేస్తారా? పొరపాటున జరుగుంటుంది. అత్తయ్య ముందు కావాలని ఎత్తిపొడిచి మాట్లాడుతున్నారేంటి? ఎందుకమ్మా అంత కోపం? ఉన్నమాటేగా అన్నా. రాధిక,
ఓ షట్! ఇప్పటికే ఆలస్యమైందంటే టైర్ పంచర్ అయింది. ఓ టైంకి స్టెప్ని కూడా లేదు ఇక్కడ. ఛ! క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే తర్వాత డ్రైవర్ని పంపి కార్ తెప్పించుకోవచ్చు. మనకి అర్జెంట్ ఉన్నప్పుడే క్యాబ్లు కూడా బిజీగా ఉంటాయి. ఛ! ఎవరినైనా లిఫ్ట్ రిక్వెస్ట్ చేద్దామంటే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. హలో, ప్లీజ్ స్టాప్ స్టాప్ స్టాప్. జెంటిల్మెన్, మీరా? ఏమేం జెంటిల్మ్యాన్, ఏదైనా ప్రాబ్లమా? అది కార్ పంచర్ అయింది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెన్సీ ఉంది. ఇట్స్ మై ప్లెజర్. రండి, బండి ఎక్కండి. థ్యాంక్ యూ. వస్తున్నా రాధిక, నీ దగ్గరికే వస్తున్నా. ఈరోజు నా చేతులతో నీ మెడలో తాళి కట్టడం ఖాయం. అమ్మ రాధిక, అమ్మ రాధిక. ఏంటత్తయ్య గారు? ఏంటమ్మా, కైలాష్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తానన్నారు అత్తయ్య. నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. సరే సరే, త్వరగా వెళ్ళి ఫోన్ చేయి. అమ్మ ప్రియ, అత్తయ్య, పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసావు అన్నీ కదా? చేశాను అత్తయ్య. అన్ని సిద్ధంగా ఉన్నాయి అన్ని కదా? పూజకి సిద్ధంగానే ఉన్నాయి. మీ నాన్నగారు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా? వచ్చేస్తున్నారు అత్తయ్య. అలాగే. థ్యాంక్ యూ జెంటిల్మెన్. నా ఆత్మీయుడికి అల్లుడివి, మంచో చెడు నాతో పంచుకోవాల్సిన వాడివి. మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు జెంటిల్మెన్? నువ్వు అందరితో తొందరగా కలిసిపోతావు జెంటిల్మెన్. నేను కలుపుకుపోవాలి అనుకునే వాళ్ళు నాకు దూరం అవుతూ ఉంటారు. ఏంటో మీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి, కానీ నాకు అర్థం కావు. అప్పుడప్పుడు నాకు నేనే అర్థం కాను. ఇల్లు డెకరేట్ చేసింది, ఏదో హడావుడిగా కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షనా? ఈరోజు 16 రోజుల పండుగ. రాధిక పుస్తెలు పోసుకుంటుంది. తెలిసే తెలివిగా వచ్చానురా. నువ్వు నన్ను ఇన్వైట్ చేయాలనే చూస్తున్నాను. సరే జెంటిల్మెన్, నేనుంటాను. హారతి తీసుకోకుండా లోపలికి అడుగు ఎలా పెడతావు?
రాధమ్మా ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ప్రియా, అత్తయ్య. హారతి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ప్రియా, నువ్వే హారతివ్వమ్మా. అలాగే అత్తయ్య. తను నా ప్రాణ స్నేహితురాలు రాధమ్మ. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది కాబట్టి హారతి ఇవ్వడానికి ఆగమన్నాను. కైలాష్, మీ పెళ్లి టైంకి తను బిజీగా ఉండటం వలన మీ పెళ్లికి రాలేకపోయింది. సరే, మీరిద్దరూ కలిసి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. శకుంతల, నువ్వు కోరుకున్నట్టే అందం వినయం కలగలిసిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నావు. అంతేకాదు, ఇద్దరి జంట కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు చూడముచ్చటగా ఉన్నారు. రాధమ్మా, ఆవిడ మా వియ్యపురాలు. నమస్కారం అండి. తను మా అబ్బాయి ఫ్రెండ్. నమస్కారం. తను మా వదిన వాళ్ళ అమ్మాయి. నమస్కారం. శకుంతల వాళ్ళ వదిన వాలకం తేడాగా ఉన్నట్టుందే. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే జిత్తుల మారిదనిపిస్తుందే. ఈవిడేంటి నా వంక అనుమానంగా చూస్తోంది? రాధమ్మా, పద లోపలికెళ్దాం. అమ్మయ్యా, ఇదే ఇల్లు. ఓం నమ శివాయ. ఎందుకైనా మంచిది ఇదే ఇల్లు కాదో కన్ఫర్మ్ చేసుకుందాం. అమ్మా, ఒక్క నిమిషం. పెళ్ళిళ్ళు ఇదే కదండి? కాదండి, ఇక్కడ 16 రోజుల పండుగ జరుగుతుంది. పెళ్ళిళ్ళు ఇక్కడే అని ఆ అబ్బాయి అడ్రస్ కూడా పంపాడు కదా. వీళ్ళేంటి 16 రోజుల పండుగ అంటున్నారు? చూద్దాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి. గురుగారు మీరా? ఓరి నువ్వట్రా? 16 రోజుల పండుగ ఉంది, తోడుగా రారా అంటే పెళ్లి చేయించాలి, రావడం అస్సలు కుదరదు అన్నావు కదరా. మళ్ళీ ఇల్లు ఇదేనా అంటావేమిటి? నేను పెళ్లి చేయిద్దామనే వచ్చాను గురుగారు. కానీ ఇక్కడ జరిగేది 16 రోజుల పండుగ అని చెప్తుంటే నాకే తికమకగా ఉంది. ఓం నమ శివాయ. రేయ్, అడ్రస్ ఇది కాదేమో, ఈ పక్కిల్లో ఆ పక్కిల్లో అయ్యుంటుంది, వెళ్ళి చూడు. లేదు గురుగారు, ఖచ్చితంగా ఇదే అడ్రస్, ఈ ఇంట్లోనే పెళ్లి. ఓరి శిక్ష, ఇది శకుంతలమ్మాదేవి గారి ఇల్లు. ఆవిడ కోడలు ఈ రోజు పుస్తెలు పోసుకుంటోంది, అందుకే నేనిదంతా సిద్ధం చేస్తున్నాను.